హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. రాయలసీమలోని అధిక భాగం ఏ పీఠభూమికి చెందినది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే లంబసింగి ప్రాంతం ఏ జిల్లాలోని ఏ మండలంలో కలదు? ఆన్సర్ విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో కలదు. మన రాష్ట్రంకు కర్ణాటక ఏ దిక్కున ఉన్నది? ఆన్సర్ నైరుతి దిక్కున. మన రాష్ట్రంలోని కొండలు ఎక్కువగా ఏ రాళ్లతో ఏర్పడినవి? ఆన్సర్ కాండలైట్ మరియు చార్నోకైట్. ఏ నేలలు పంటలు పండించటానికి అనుకూలంగా ఉండవు? ఆన్సర్ చౌడు నేలలు. మన రాష్ట్రంలోని ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం డాష్. ఆన్సర్ కొండలు. పొడి వ్యవసాయాన్ని ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు. ఆన్సర్ స్థల మార్పిడి వ్యవసాయం మరియు జూమ్ వ్యవసాయం. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. ఆన్సర్ పీఠభూములు. చెంచు తెగవారు మన రాష్ట్రంలోని ఏ జిల్లాకు వ్యాపించారు? ఆన్సర్ కర్నూలు, గుంటూరు, ప్రకాశం. ఎక్కువ భాగం గనులు ఏ భూస్వరూపంలోనే ఉంటాయి? ఆన్సర్ పీఠభూములు. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని ఏ భాగానికి చెందినది? ఆన్సర్ తూర్పు భాగం. ఈ క్రింది వాటిని కొండల పేర్లు వాటి జిల్లాలతో జతపరచుము. ఆన్సర్ నాగార్జునకొండ గుంటూరు, నల్లమల కొండలు కర్నూలు, హార్సలి కొండలు చిత్తూరు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం? ఆన్సర్ 10వ. దక్కన్ పీఠభూమి అనేది డాష్. ఆన్సర్ లావా పీఠభూమి. కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఏ నేలలుంటాయి? ఆన్సర్ ఇసుక నేలలు. క్రింది వాటిలో వాణిజ్య పంటలు కానివి ఏవి? ఆన్సర్ వరి, చిరుధాన్యాలు. ఏ ప్రాంతాలలో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండల వలన చెరువులను నిర్మించడం సులభం? ఆన్సర్ పీఠభూమి ప్రాంతాలలో. నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఏ నేలలకు లేదు? ఆన్సర్ ఎర్ర నేలలు.
ఏ పీఠభూమి పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. పీఠభూమి ప్రాంతాలలో ఎక్కువ భూములు ఉన్న ఇంత శాతం రైతులకు మాత్రమే గొట్టబావులున్నాయి. ఆన్సర్ 5 నుండి 10%. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో ఏ నెలలో వర్షాకాలం ఉంటుంది? ఆన్సర్ జూన్ నుండి నవంబర్ నెలలో. టిబెట్ పీఠభూమి ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ 6000 నుండి 8000 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఆన్సర్ లంబసింగి. ఆహారం కొరకు జలచరాలను పెంచుటని ఏమంటారు? ఆన్సర్ ఆక్వాకల్చర్. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జన నివాసయోగ్యంగా ఉండేవి ఏవి? ఆన్సర్ మైదానాలు. అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భ జలాల తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని ఏ మండలం రాతిమయంగా మారిపోవడమే కాకుండా ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది? ఆన్సర్ రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం. కోస్తాంధ్ర ప్రాంతం ఏ నదుల డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను, అధిక జనసాంద్రతను కలిగి ఉంది? ఆన్సర్ పెన్నా. పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏ మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డాయి? ఆన్సర్ బూర్గంపాడు, కుక్కనూరు, వేలేరుపాడు. నదులు మేట వేసిన ఒండ్రుతో ఏ ప్రాంతాలు ఏర్పడతాయి? ఆన్సర్ మైదానాలు. మన రాష్ట్రంలో కోస్తా తీర మైదానం విస్తరించిన ప్రాంతం? ఆన్సర్ శ్రీకాకుళం నుండి పులికాట్ సరస్సు వరకు. కోస్తా తీర మైదానంలో ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఒండ్రు నేలలు. వరి, చెరకు, పసుపు పంటలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు. మన రాష్ట్రం ఏ తీర మైదానానికి ఆనుకొని ఉన్నది? ఆన్సర్ తూర్పు తీర మైదానం. ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలోని కొండల వరుసలు సుమారు ఎన్ని మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి? ఆన్సర్ 1200 మీటర్లు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలలో ఎన్ని అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది? ఆన్సర్ 15 నుండి 25 అడుగులు. డెల్టా ఆకారం డాష్. ఆన్సర్ త్రిభుజం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా, గోదావరి డెల్టాలో తప్ప
ఏ ప్రాంతంలో ఇరుకుగా ఉంటుంది? ఆన్సర్ శ్రీకాకుళంలోని వంశధార డెల్టా ప్రాంతం మరియు నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతం. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ నెల్లూరు జిల్లా. మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు డాష్. ఆన్సర్ మెరక భూములు. గోదావరి, కృష్ణా నదులు ఇక్కడ పుడుతున్నాయి. ఆన్సర్ పశ్చిమ కనుమలు. తూర్పు కనుమలుగా పిలువబడని జిల్లా ఏది? ఆన్సర్ కృష్ణా జిల్లా. కృష్ణా, గోదావరి నదులు దీనిలో కలుస్తున్నాయి. ఆన్సర్ బంగాళాఖాతంలో. సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలిగే భూములు ఏవి? ఆన్సర్ ఒండ్రు భూములు. శీతాకాలపు పంటను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ రబీ. ఈ క్రింది వాటిని కొండల పేర్లు వాటి జిల్లాలతో జతపరచుము. ఆన్సర్ కోటప్పకొండ గుంటూరు జిల్లా, ఎర్రమలకొండ కర్నూలు జిల్లా, పాలకొండలు వైఎస్ఆర్ కడప, శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా, పెనుకొండ అనంతపురం జిల్లా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.